హాయ్! ఈరోజు మనం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ కోసం మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అంటే ఏంటి? అసలు ఈ క్లాజ్ వల్ల చెప్పే పదాలేంటి? ఎందుకు ఇది కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది? సో, టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్, లెట్ యూ మేక్ క్లారిఫై హౌ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ వర్క్స్ ఇన్ ఎవ్రీ యాక్ట్. అసలు ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఐఈగానే కాదు, ప్రతి ఒక్క యాక్ట్‌లో కూడా ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఒక క్లారిటీ ఇస్తది. అది ఏంటి? ఎలా? ఎందుకు? అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. సో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బేసికల్‌గా ఎవిడెన్స్‌ని ప్రాసెస్ చేయడానికే కదా మనం చూస్ చేసుకునేది. ఇప్పుడు ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఐఈఏ యాక్ట్‌కి ఎలా అప్లై అవుతుందో చూద్దాం. సో, ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ సెక్షన్ 3 కోసం మాట్లాడుకుంటే ఐఈఏ యాక్ట్‌లో సెక్షన్ 3లో దీనికోసం పర్టిక్యులర్‌గా అది డిస్కస్ చేస్తుంది. అన్లెస్ కాంట్రరీ ఇంటెన్షన్స్ అపియర్, అంటే ఒక డబుల్ మీనింగ్, ఒకే వర్డ్‌కి ఒకే పదానికి రెండు అర్థాలు కన్ఫ్యూజింగ్‌గా ఉన్నప్పుడు ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అని మనం అంటాం. సో, వర్డ్స్ ఎక్స్‌ప్రెసింగ్ టు యూజ్ ద ఫాలోయింగ్ సెన్స్, ఇది అని మనకు క్లారిటీ రావట్లేనప్పుడు ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ని మనం అప్లై చేసి ఆ అంబిగ్విటస్ని తీసేసి దాన్ని క్లియర్ వర్డ్గా పెట్టడానికి ఈ ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ అనేది వాడతాం. సో, కోర్ట్ ఇంక్లూడ్స్ ఆల్ ది జడ్జెస్. సో, కింద క్లారిఫికేషన్స్ ఇస్తారు. జడ్జెస్, మెజిస్ట్రేట్, ఆల్ ది పర్సన్స్ హూ ఆర్ లీగలీ ఆథరైజ్డ్ టు టేక్ ది ఎవిడెన్స్ ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్స్ తప్ప ఎవరైతే లీగల్గా ఎవిడెన్స్ తీసుకుంటారో వాళ్ళందరూ కోర్ట్ అని అంటారు. సో, ఇక్కడ ఆర్బిట్రేటర్స్ ఎవిడెన్స్ తీసుకోలేరని చెప్తుంది క్లియర్గా. నోట్, మెజిస్ట్రేట్ కమిటింగ్ అ కేస్ sections falls under ambit foresight deficiencies of the court. Magistrate holding a primary inquiry 164 of CRPC and said to be the court. Sections 165 and 166 deals with the court questions. సో, ఇక్కడ పర్టికులర్గా ఇది ఏం చెప్తుందంటే సెక్షన్ 165 అండి 166 కానీ డీల్స్ విత్ కోర్ట్ క్వశ్చన్స్ అంట. కోర్ట్ క్వశ్చన్స్తో డీల్ చేస్తుందని చెప్తుంది. మెజిస్ట్రేట్ హోల్డింగ్ ప్రైమరీ ఎంక్వైరీ అండర్ 164 ఆఫ్ సిఆర్పిసి కెనాట్ బి సెట్ టు బి కోర్ట్. దీన్ని కోర్ట్ అని అనలేమని చెప్తుంది. అండ్ నెక్స్ట్, ఇండియా మీన్స్ టెరిటరీ ఆఫ్ ఇండియా ఎక్స్క్లూడింగ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది బెయిర్ యాక్ట్ ముందు చెప్తుంది, కానీ ఎట్ ప్రెసెంట్ బెయిర్ యాక్ట్స్లో జమ్మూ అండ్ కాశ్మీర్ రికగ్నైజేషన్ యాక్ట్ ప్రకారం 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఇవి అప్లైకబుల్లే. సో, ఇండియాలో అది కూడా ఒక పార్ట్గా చాలా మటుకు లాస్ అన్ని దానికి కూడా అప్లై అవుతున్నాయి, కామన్ ఇండియాకి అప్లై అయినట్టు. సో, ఇట్ కెన్ బి అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ నౌ అప్లై టు ది హోల్ ఇండియా. సో, మీకు అది అర్థమై ఉంటుంది. మీనింగ్ యాజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఐటీ యాక్ట్ 2000 ఐటీ యాక్ట్లో సేమ్ ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు. ఎలా? సర్టిఫైయింగ్ అథారిటీ అని, డిజిటల్ సిగ్నేచర్ అని, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ అని, ఎలక్ట్రానిక్ ఫామ్ అని, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని, ఇన్ఫర్మేషన్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అని, సెక్యూర్ డిజిటల్ రికార్డ్ అని, సెక్యూర్ డిజిటల్ సిగ్నేచర్ అని, సబ్స్క్రైబర్ అని. సో, ఇక్కడ ఈ అన్ని మీనింగ్స్ కూడా ఏ అంబిగ్విటీస్ లేకుండా ఇంటర్ప్రిటేషన్ క్లాజ్లో క్లియర్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఇవన్నీ కూడా ఏ యాక్ట్లో ఉన్నాయి? ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎక్కడేసైనా అంబిగ్విటీ లేకుండా ఇంటర్ప్రిటేషన్ క్లాజ్ ఎప్పుడు నీడైనా కూడా అప్లై అవుతుంది. సో, ఈ యాక్ట్లో పర్టికులర్గా అన్ని స్టేట్స్ వస్తాయి. సో, ఇట్స్ అప్లికబుల్ టు ద హోల్ ఇండియా. అండ్ ఏ వర్డ్కి మీనింగ్ తెలియకపోయినా ఇది సరి చేస్తుంది.